హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో విద్యార్థులు చదువు పేరుతో స్కూల్లోనే చిదిమేస్తున్నారన్న వార్తలు కథనాలు ఎన్నో చూసాం. అయితే ప్రస్తుతం ఆ వార్తలు నడుస్తూ ఉండగానే ఇంకొకసారి శేర్లింగంపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో మరొక ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ ఒత్తిడి భరించలేమంటూ రాసినటువంటి కొన్ని రాతలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన వివరాలు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. అయితే శేర్లింగంపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో అసలు ఏం జరుగుతుందమ్మా? శేర్లింగంపల్లి శ్రీ చైతన్య కాలేజీ మాత్రమే కాదండి, నగరంలో జంట నగరాల్లో అనేక చోట్ల ఉన్నటువంటి శ్రీ చైతన్య గ్రూప్స్ కాలేజీ అవి కానీ లేదా మరికొన్ని అటువంటి పేరు పొందిన బయటికి రావట్లేదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ ప్రధానంగా మనము గ్రహించవలసిన అంశాలు నేను చెప్తాను ఇప్పుడు ఈ సందర్భంగా. వాళ్ళు ఫస్ట్ క్లాస్ అండ్ అబవ్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షను మార్కులు వచ్చేటువంటి విద్యార్థుల్ని మాత్రమే ముందు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో. అంతకంటే తక్కువ మార్కులు వచ్చే వాళ్ళని వాళ్ళు అసలు ఎంటర్టైన్ చెయ్యరు, అడ్మిషన్ ఇవ్వరు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏమిటంటే వాళ్లకు ఉన్నటువంటి ఏమంటే 10th క్లాసు 9th క్లాసు చదివే పిల్లలకి లేదా ఇంటర్ చదివే పిల్లలకి లేదా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ మెదడంత, వాళ్ళ ఆలోచన శక్తి ఎంత ఉంటుంది అనేది మరచిపోయి వాళ్ళ శక్తికి మించిన మానసిక ఒత్తిడికి గురి చేసేటువంటి అధ్యాపకులు అక్కడ ఉంటారు, నో డౌట్. ఎందుకంటే నేను అనేక మంది విద్యార్థులు నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు, ఆ విధంగా డిప్రెషన్కి లోనైన వాళ్ళు. అందువల్ల నేను ఇంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. వాళ్ళు వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు రావాలని, అలాగే వాళ్ళు వసూలు చేసేటువంటి లక్షలాది రూపాయలు వాటికి వాళ్ళు న్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు అని ప్రూవ్ చేసుకోవాలి అని పిల్లల్ని సాన పట్టేస్తారు. గంధం చక్కని అరగదీసినట్టు వాళ్ళని రేయింపవాళ్ళు రెస్ట్లెస్గా ఉండేలాగా ఇది చదువు, తెల్లారేసరికి ఇది ఎగ్జామ్ పెడతాము, అది చేస్తాము అని. అసలు వాళ్ళకి చదువుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా తరచుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. చదువుకుంటే కదా వాళ్ళు పరీక్షల్లో పార్టిసిపేట్ చేయగలరు. ఆ చదువుకునే వ్యవధి కూడా ఎక్కువ ఇవ్వరు. లిమిటెడ్ టైంలో ఈ పాఠాలన్నీ వచ్చేయాలి, వాళ్ళకి 100కి 200 మార్కులు రావాలి, ఆ స్థాయిలో వాళ్ళ ఐక్యూని వాళ్ళు డెవలప్ చేసేసుకోవాలి అని ఒత్తిడి చేస్తే ఆ పిల్లలు ఏమవుతారు? ఈ విషయాన్ని, ఈ అంశాన్ని ఆ అధ్యాపకులు కానీ ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్లు కానీ లేదా అటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లల్ని జాయిన్ చేసే తల్లిదండ్రులు కానీ ముఖ్యంగా గమనించాలండి. గమనించి పిల్లలకి కొంత ఆ వయసులో మానసిక వికాసము అప్పుడప్పుడే జరుగుతూ ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడికి వాళ్ళని గురి చేయకూడదు. దానికి తోడు హాస్టల్లో ఉంటారు కాబట్టి తల్లిదండ్రుల దూరమైన బాధ కూడా ఉంటుంది. అవును, ప్లస్ ఇదొకటి. అవును. కొంతమంది హాస్టల్లో ఉండకుండా వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఓవర్ స్ట్రెస్ అనేది పిల్లలకి ఆ వయసులో తగదు. ఈ అంశాన్ని పెద్దవాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళకి ఎంతవరకు మనము ఇప్పుడు ఒక నెలకి సరిపోయే ఆహార ధాన్యాలు కొనుక్కుంటారండి. అన్నీ ఒక రోజునే వండేయరు కదా. ఇంట్లో 4-6 ఉంటే ఆ 4-6 సరిపోయేంత వంటే వండుకుంటారు. నెల రోజుల గ్రాసం ఒక్క రోజులో వండేసి తిను, తెల్లారేసరికి ఒక్క బియ్యం గింజ మిగలకూడదు, ఒక అన్నం మెతుకు మిగలకూడదు అంటే ఇది అలాగే ఉంది. దారుణం, నో డౌట్. పిల్లల్ని ఒక రకంగా బాల్య దశలోనే హింసించడం అనేది చట్టరీత్యా కూడా నేరము. ఇతర దేశాల్లో అయితే ఇటువంటి నేరాలకు ఎవరైనా పాల్పడితే చట్టం తన పని తను చేసుకుపోతుంది. మరి మన దేశ చట్టంలో
ఈ అంశం ఉందో లేదో నాకు స్పష్టంగా తెలీదు. దయచేసి పిల్లల్ని విద్య పేరుతోటి ఓవర్ స్ట్రెస్కి, మెంటల్ స్ట్రెస్కి గురి చేయకండి. వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే వాళ్ళకి అసైన్మెంట్స్ ఇవ్వండి. అంతేగాని మీ స్వార్థం కోసము ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ, అధ్యాపకులు కానీ, అలాగే తల్లిదండ్రులు కానీ పిల్లల్ని వాళ్ళ అభిరుచులు తెలుసుకోకుండా, వాళ్ళ శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా అతిగా ఒత్తిడి చేయడం అనేది అది ఎప్పటికైనా కొంప ముంచే పనే. వాళ్ళు ఏమవుతారు, మానసిక దౌర్బల్యంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని సూసైడ్లు చేసుకుంటారు, లేదా పిచ్చెక్కి మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గోడల పైన రాసింది కూడా అదే కదా, ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాము, ఇక్కడ మేము ఉండలేకపోతున్నాము, ఆత్మహత్యకి చేసుకోవాలనుకుంటున్నాము డైరెక్ట్ గానే రాశారు గోడల పైన కూడా. సో ఇప్పుడు దానివల్లే కదా ఇప్పుడు మళ్ళీ వివాదం స్టార్ట్ అయింది. సో మన విద్యా విధానంలో కూడా కొన్ని సులభతరమైనటువంటి మార్పులు, విద్యార్థులకు అనుకూలంగా ఉండేటువంటి చిన్న చిన్న మార్పులు చేస్తే ఇరువురికి కూడా, ఇటు తల్లిదండ్రులకి అటు విద్యా సంస్థలకి, ముఖ్యంగా విద్యార్థులకు చాలా కంఫర్టబుల్ జోన్గా మారుతుంది. అప్పుడు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా చదువుకొని ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కాగలుగుతారండి. అందుకని ఈ అంశాన్ని ఆలోచించి తగిన మార్పులు చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఇంత తెలిసినా, అక్కడ అంత ప్రెజర్ ఉంటుంది అని తెలిసినా, అక్కడ అంత స్ట్రెస్ చేస్తారని తెలిసినా కూడా తల్లిదండ్రులు కూడా ఇలాంటి స్కూల్లో జాయిన్ చేయించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కారణం ఏంటంటే అది మంచి పేరున్న ఇన్స్టిట్యూషను, అక్కడ చదువుకుంటే మా పిల్లలు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉత్తరోత్తర ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి ఇంకా పెద్ద చదువులు చదవడానికి మంచి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి, మళ్ళీ తర్వాత ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ తల్లిదండ్రులే వస్తున్నారు, ఇది వాళ్ళ ఆలోచన. అంతేగాని పిల్లలు ఈ రకంగా బాధింపబడుతున్నారు అని గ్రహించే వాళ్ళు తక్కువైపోయారు. అందుకని పునరాలోచన చేయండి, తగిన మంచి మార్పులు చేస్తే అందరికీ బాగుంటుంది అని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.